చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ పదవికి స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకున్న తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ను కొత్త కోచ్గా నియమించే అవకాశం ఉందని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడగా, మాజీ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. మోర్గాన్ గొప్ప ఆటగాడే అయినప్పటికీ కోచ్గా ఆయనకు అంతగా అనుభవం లేదని, ఇంకా కేకేఆర్కు నాయకత్వం వహించినప్పుడు పెద్దగా రాణించలేదని శ్రీకాంత్ గుర్తు చేశారు. మోర్గాన్తో పాటు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లం పేర్లను కూడా సీఎస్కే పరిశీలించకూడదని ఆయన సూచించారు. మెక్కల్లం గతంలో కేకేఆర్ కోచ్గా వ్యవహరించిన అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు ఆయన కంటే మెరుగైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని భావించారు. బయట నుంచి ఎవరిని వెతకాల్సిన అవసరం లేకుండా సీఎస్కేతో సుదీర్ఘకాలంగా అనుభవం ఉన్న మిస్టర్ క్రికెట్ మైకేల్ హస్సీని ప్రధాన కోచ్గా నియమించాలని శ్రీకాంత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జట్టు బ్యాటింగ్ కోచ్గా సేవలు అందిస్తున్న హస్సీ అయితేనే జట్టు సంస్కృతికి పూర్తి న్యాయం చేయగలరని, ఆయన ఆటోమేటిక్గా హెడ్ కోచ్ పదవికి అత్యుత్తమ ఎంపిక అవుతారని కొనియాడారు. అయితే హస్సీ నియామకం కంటే ముందే జట్టులో ఎంఎస్ ధోని భవిష్యత్తు పాత్రపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ధోని ఏ హోదాలో కొనసాగుతారు అనే అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే మిగతా ప్రణాళికలు సవ్యంగా ముందుకు సాగుతాయని శ్రీకాంత్ తేల్చి చెప్పారు. ఈ పరిణామాలు రాబోయే ఐపీఎల్ సీజన్కు సంబంధించి సీఎస్కే వ్యూహాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.